హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే నా యూట్యూబ్ కోసం ఒక బడ్జెట్ మైక్ అయితే తీసుకున్నాను. అది ఎంత కాస్ట్ పడింది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, చూద్దాం. సో బాక్స్ అయితే ఇలా వచ్చింది. కాస్ట్ ఎంత పడింది అన్నీ వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం బాక్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇచ్చాయి. సో నేనైతే ఈ బ్రాండ్ Q81 అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది కొంచెం బడ్జెట్ మైక్. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే, ఇలా అయితే ఉన్నాయి. ఇవన్నీ ఫీచర్స్ అన్నమాట. వైర్లెస్ కనెక్షన్ ఉంది, నాయిస్ రిడక్షన్ ఉంది, ఎక్కువ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్లస్ వాల్యూమ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో, చూద్దాము. సో ఈచ్ ఫీచర్ టెస్ట్ చేద్దాం ఒకసారి. బాక్స్ అయితే ఇలా వస్తుంది చూడండి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు యూజర్ మాన్యువల్ ఉంటుంది. దీంట్లో మొత్తం ఉంటాయి, ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, మొత్తం యూజర్ మాన్యువల్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చేసింది. సి టైప్ అయితే చాలా యూజ్ కదా. సి టైప్ అయితే మనం ఏ ఛార్జర్కి పెట్టి అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే 2 క్లిప్స్ వచ్చేసాయి చూడండి. 2 క్లిప్స్ ఇవి మ్యాగ్నెట్తో పాటు వస్తున్నాయి. ఈజీగా మనం షోల్డర్ కానీ షర్ట్ కానీ ఎక్కడైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. ఓకే, మెయిన్గా బాక్స్ అయితే ఇది చూడండి. ఇక్కడ మనకు ఎల్ఈడి లైట్ కూడా వస్తుంది. మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉంది అంతా ఇక్కడైతే మనకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడైతే మనకు 2 మైక్స్ ఉన్నాయి. ఓకే, ఇదొక మైక్ 2 మైక్స్ ఉన్నాయి. అండ్ ఒక కనెక్టర్ అయితే ఉంది చూడండి. ఇది కూడా సీ టైపే. ఇప్పుడు మనకు ల్యాప్టాప్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వైరే యూజ్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ వైరే. ల్యాప్టాప్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయితే ఉన్నాయి బాక్స్లో. చూద్దాం, ఒకసారి చూపిస్తాను మైక్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడైతే మనకు ఒక లైట్ బ్లింక్ అవుతుంది కదా. బ్లింక్ అయింది ఏంటంటే మైకు ఆన్ అయిందని. సో ఈ లైట్ అయితే బ్లింక్ అవుతుందంటే ఆన్ అయిందని. మనం జస్ట్ ఆన్ చేయటం కూడా చాలా సింపుల్. ఇప్పుడు ఒకవేళ ఆఫ్ చేయాలనుకో, ఈ జస్ట్ ఎల్లో బటన్ ఉంది కదా, ఎల్లో బటన్ అలా ఒక 3 to 4 సెకండ్స్ కానీ హోల్డ్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మైక్ అయితే ఆఫ్ అయిపోయింది చూడండి. ఆన్ చేయాలన్నా సింపుల్, జస్ట్ 2-3 సెకండ్స్ అలానే హోల్డ్ చేసుకుంటే ఆన్ అయిపోద్ది. మైక్ అనేది ఆన్ అయిపోయింది. మళ్ళీ మనకి ఇక్కడ కూడా 2 మ్యాగ్నెట్స్ ఇచ్చేసారు. ఇది కూడా చాలా యూస్ఫుల్ అనమాట. మనకు ఈజీగా కాలర్కి కానీ షర్ట్కి కానీ ఎలా అయినా అటాచ్ చేసుకోవచ్చు. మ్యాగ్నెట్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంది. వీటిలో చూడాలంటే ఇక్కడ బ్లూ లైట్ ఉంది కదా. ఓకే, నువ్వు వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్కి, సో ఇంకొక లైట్ ఉంది కదా, అది లైట్ ఏంటంటే ఇప్పుడు బ్లూ లైట్ వెలుగుతుందంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఇంకొక లైట్ ఉంది కదా, అది ఆన్ చేయాలంటే సింపుల్. జస్ట్ ఎల్లో బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే చాలు. ఇది ఇప్పుడు ఆన్ అవుతుంది, ఎందుకంటే నేను ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి. ఒకసారి మొబైల్ కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉందో. వీళ్ళైతే 20 మీటర్స్ వరకు పర్ఫామ్ చేస్తుందని చెప్పారు. బట్ చూద్దాం మనం ఎలా పర్ఫామ్ చేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్లో వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. నేనైతే కనెక్ట్ చేశాను. తర్వాత మనం జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ OTG అని టైప్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ అగైన్ మనకు OTG అనే ఆప్షన్ వస్తుంది కదా, ఈ టాగిల్ జస్ట్ ఎనేబుల్ చేయటమే. సో ఎనేబుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మైక్ అనేది కనెక్ట్ అయిపోతుంది మన డివైస్కి. నేనైతే ఒక 5 మీటర్స్ డిస్టెన్స్కి వచ్చేసాను మ్యాడ్పైకి. ఇక్కడ నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంది చూడండి. ప్రస్తుతానికి నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకుండా మాట్లాడుతున్నాను. మీరు వాయిస్ ఎలా ఉందో గమనించవచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్ కూడా పెట్టుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఇలా మ్యాగ్నెట్ ఊరికనే అటాచ్ చేసేసుకోవచ్చు, సింపుల్. ఇప్పుడు చూడండి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో. ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం వాయిస్ ఎలా వస్తుందో. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. చూడండి ఎలా ఉందో క్లారిటీ, వాయిస్ క్లారిటీ. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకముందు ఆన్ చేసిన తర్వాత కొంచెం చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేనైతే కొంచెం డిస్టెన్స్ వెళ్ళి టెస్ట్ చేద్దాం, చూద్దాం. నేను ఆల్మోస్ట్ 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ
ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. చూడండి వాయిస్ క్లారిటీ ఎలా ఉందో. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇక్కడ విండ్ కూడా ఎక్కువగా ఉంది, అందులో బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. బట్ అయినా కానీ వాయిస్ క్లారిటీ చాలా బాగుంది కదా. నాకైతే ఈ మైక్ చాలా నచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకుంటున్నాను. సో నాకు అమెజాన్లో ఆల్మోస్ట్ ఇది 1650 రూపాయలు అయితే పడింది. ఇప్పుడు సేమ్ కాస్ట్ ఉంది. ఆ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు వీడియోస్ అనేది క్లారిటీగా ఉంటాయి. నాకైతే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. మీకు కూడా ఇది నచ్చితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో. ఖచ్చితంగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.